మలాకి 4, 5, 6 వచనాలు. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమునకు తన ఆశీస్సులు జోడు చేయనుగాక. అలాగే తల వంచి చిన్న ప్రార్థన చేసుకున్నాం. సర్వోన్నతుడా, సర్వశక్తి గల తండ్రి, మా రక్షకుడా, మా విమోచకుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఇటు రీతిగా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చారు. అయా నా తండ్రి, గడిచిన వారమంతా కూడా అనేక పరిస్థితుల మధ్య నుంచి, అనేకమైనటువంటి ఉద్రిక్తతల నుంచి ప్రభువా అయా మమ్మల్ని నాయన కాచి కాపాడావు ప్రభువా, మీకు స్తోత్రము. నిజంగా ఈ లోకము చెడిపోయి ఉన్నది, ఈ లోకము బలాత్కారంతో నిండి ఉన్నది. అయితే నా ప్రభువా తోడేళ్ల మధ్య గొర్రెలుగా ఉన్నట్లుగా మేము ఉన్నాము తండ్రి. అయినప్పటికీ తండ్రి మమ్మల్ని నాయన నువ్వు కాస్తున్నావు ప్రభువా, నువ్వు గొప్ప కాపరివై ఉన్నావు ప్రభువా. అయా అందరిని బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాం ప్రభువా. ఇదిగో నా తండ్రి, మీరు అక్కడ వచ్చేంత వరకు ప్రభువా మీ వాక్యమును పట్టుకొని అయా మీకు నమ్మకంగా జీవించే భాగ్యం మాకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో ప్రభువా ఈ ఉదయకాల సమయంలో అయా నా తండ్రి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ అయా మీ బిడ్డలు ప్రభువా మీ వాక్యమును వినడానికి అయా మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి వచ్చి ఉన్నారు ప్రభువా. కనుక నిశ్చయముగా నా ప్రభువా మీరు మా మధ్యలో ఉన్నారు మేము నమ్ముచున్నాము తండ్రి. ఎందుకంటే ఎక్కడ 2-3 కూడుకొని నా నామమును ప్రార్థిస్తారని వాగ్దానం చేసావు ప్రభువా, వారి మధ్యలో ఉంటానని వాగ్దానం చేసావు ప్రభువా, మీకు స్తోత్రము. అయా నువ్వు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు ప్రభువా. కనుక మీరు రంగం మీదకి రండి నాయన. అయా మీ బిడ్డలతో ప్రభువా మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను మాట్లాడితే ప్రయోజనం ఉండదు ప్రభువా. అయా నేను కేవలం మనిషిని నాయన. అయా నా తండ్రి మీరు మాట్లాడితే మేము జీవిస్తాం ప్రభువా. అయా మీరు మాట్లాడితే మా హృదయాలు మార్పు చెందుతాయి ప్రభువా. కనుక మీరే రంగం మీదకి రండి నాయన. అయా మీ వెలుగును ప్రభువా మాకు ప్రసరింపజేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. సహాయం చేయండి. ఈ సమయంలో నాయన పాటల ద్వారా మీ నామాన్ని మహింపరిచి ఉన్నాం ప్రభువా, మీకు స్తోత్రము. అలాగే ప్రభువా విత్తబడిన కానుకలను దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే నాయన వారి చేతిని ప్రభువా బాగా తెరిచి నాయన ఓ నా తండ్రి ఎవరైతే నా ప్రభువా ఇష్టపూర్వకంగా కానుకలు వేసి ఉన్నారో తండ్రి అయా వారి హృదయాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా నువ్వు వాగ్దానం చేసావు పట్టజాలంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానని ప్రభువా. అయా నా తండ్రి వారికి నాయన ఆశీర్వాదం దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభువా చదువుబడిన వాక్య భాగం నీది ప్రభువా, దాన్ని వ్రాసింది నీవే గనుక నీవే రంగం మీదకి వచ్చి అర్థం చెప్పమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ముందుగా నా దోషముల అపరాధములను మన్నించండి ప్రభువా. నేను మీకు సమర్పించుకుంటూ ఉండగా తండ్రి అయా నాయన నన్ను పక్కకు నెట్టి ప్రభువా మీరే రంగం మీదకి రండి ప్రభువా. నా సొంత ఆలోచన సొంత మాట ప్రభువా ఒకటి కూడా రాకుండా అయా నా నోటికి చిక్కమును దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. మీ బిడ్డలకు నాయన ఆదరణ కలుగునట్లుగా అయా మీ బిడ్డలు నాయన బలం పొందుకున్నట్లుగా మీరే మాట్లాడమని సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. దేవునికి స్తోత్రం. అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ఆమేన్. సో దేవుడు అనేక పరిస్థితుల నుంచి మనల్ని కాపాడుతూ వచ్చాడు. మరి గడిచిన వారంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనకు అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ లోకము అపవాదిది. ఆమేన్. సో ఈ లోకము మంద కాదు కానీ మన రాజ్యం రాబోతూ ఉంది. హల్లెలూయా. సో ఇప్పుడున్నటువంటి రాజ్యం అది మనది కాదు, మన రాజ్యం రాబోతూ ఉంది. ఆమేన్. సో ఆ రాజ్యంలో బలాత్కారాలు ఉండవు, ఆ రాజ్యంలో గొడవలు ఉండవు, కొట్లాటలు ఉండవు. అక్కడ కేవలం శాంతి సమాధానం మాత్రమే ఉంటుంది. హల్లెలూయా. సో నీతి న్యాయాలు మాత్రమే ఉంటాయి. సో అది మన రాజ్యమే ఉన్నది. ఆమేన్. సో అటువంటి రాజ్యం కోసమే మనం ఈరోజు ఇక్కడ జీవిస్తున్నాం. అటువంటి రాజ్యంలో మనం పాలు పంపులు పొందడం కోసమే మనం ఇక్కడ ఉన్నటువంటి మన జీవితాలని మన ప్రాణాలని కూడా మనం ఆ విధంగా వెచ్చిస్తూ ఉన్నాం. హల్లెలూయా.
సో కాబట్టి ఈ లోకంలో జరిగేటువంటి ఏ గొడవలకైనా సరే, ఎక్కడికైనా సరే మనము వెళ్ళి మన ప్రాణాలను అర్పించకూడదు. కానీ మన ప్రాణాలను దేనికోసం అర్పించాలంటే కేవలం యేసుక్రీస్తు కోసం అర్పించాలి. హల్లెలూయా. ఎందుకంటే మొన్న జరిగినటువంటి పరిణామాలను బట్టి ఆ తదనంతరం మేము అనేక మంది సహోదరులు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఈ డిస్కషన్ వచ్చిందన్నమాట. సో ఒకవేళ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ప్రాణం పెట్టాల్సి వస్తే ఏం చేయాలి అని చెప్పంటే దేవుని యొక్క వాక్యం గుర్తు చేస్తూ ఉంది మనకి. అదేంటంటే ఈ లోకం కోసం మనం ప్రాణం పెడితే మన ప్రాణాన్ని పోగొట్టుకుంటాం మనం. ఆమేన్. అదే యేసుక్రీస్తు కోసం ప్రాణం పెడితే ఆమేన్ ఆ ప్రాణాన్ని మనం తిరిగి తీసుకుంటాం మనం. హల్లెలూయా. సో అందుకోసమే మన డబ్బులు ఎక్కడ పెడతాం అన్నది, మన సమయం ఎక్కడ పెడతాం అన్నది మనం ఆలోచించుకుని పెట్టినట్లుగానే. హల్లెలూయా. సో మన డబ్బులు ఎలా పెట్టాలి? మనం చాలా తెలివిగా పెట్టుబడి పెట్టాలి. ఓకే. సో ఏ బిజినెస్ అంటే ఆ బిజినెస్లో పెట్టుబడి పెడితే, మన డబ్బులను పెడితే అవి తిరిగి రావు, పోతాయి. ఆమేన్. అలాగే మన సమయాన్ని కూడా మనం చాలా జ్ఞానంగా, చాలా తెలివిగా దాన్ని మనము ఉపయోగించాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఉపయోగించే ప్రతి క్షణాన్ని కూడా, ప్రతి నిమిషం కూడా అది మరలా మనం తీసుకుని రావాలి. అది మనకు ఉపయోగకరంగా ఉండాలి. అలాగే ఒకవేళ మనం ప్రాణం పెట్టాల్సిన పరిస్థితి వస్తే ఆమేన్. సో ఎవరి కోసం ప్రాణం పెట్టాలంటే కేవలం యేసుక్రీస్తు కోసం మాత్రమే ప్రాణం పెట్టాలి. యేసుక్రీస్తు సువార్త కోసమే మనము ప్రాణం పెట్టాలి. అప్పుడే మన ప్రాణాన్ని మనం తిరిగి దక్కించుకుంటామని యేసు చెప్పాడు. హల్లెలూయా. సో నా కోసం ప్రాణం పెట్టేవాడు తన ప్రాణమును దక్కించుకుంటున్నాడు. ఆమేన్. సో నా కోసం ప్రాణం పెడితే నేను వాళ్ళని తిరిగి మరలా లేపుతాను అన్నాడు ఆయన. సో కాబట్టి మనము దేనికోసం పోరాడుతున్నాం అన్నది మనం ఖచ్చితంగా ఎప్పుడు కూడా మన మైండ్లో ఉండాలి. ఆమేన్. మన లోకం కోసం పోరాడుతున్నామా, క్రీస్తు కోసం పోరాడుతున్నామా? సో క్రీస్తు కోసం మనం పోరాడినట్లయితే మనము ఈ లోకంలో పోరాడినట్లుగా పోరాడకూడదు. ఆమేన్. ఎందుకంటే మనం పోరాడుతున్నది మనం శరీరాలతో కాదు, కానీ దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నామని చెప్పి బైబిల్ సెలవిస్తూ ఉంది. అలాగే యేసుప్రభు అన్నాడు, ఆయన మీదకి కర్రలు గుదిగలు పట్టుకొని వచ్చారట, కత్తులు పట్టుకొని వచ్చారు. వస్తే మీ మధ్య ఎప్పుడు తిరుగుతూనే ఉంటాను కదా, నేను ఒక బందిపోటుని పట్టుకున్నట్టుగా మీరు ఇక్కడ వచ్చారే, సో ఇప్పుడు నేను తిరుగుతూనే ఉంటాను, మీ మీద అప్పుడు పట్టుకోవచ్చు కదా అని చెప్పి అన్నాడు. అయినా సరే పేతురు తొందరపడి ముందుకు దూకి ఏం చేశాడు? మల్కు అనేటువంటి సైనికుడి చెవిని నరికాడు. నరికినప్పుడు యేసుప్రభు అన్నాడు, నా రాజ్యం ఒకవేళ ఇదైతే ఆమేన్, నా తరపున అనేక వ్యూహాల సైన్యం వచ్చి పోరాడుద్ది కదా, నువ్వెందుకు పోరాడుతున్నావు నా గురించి? అంటే యేసుక్రీస్తు రాజ్యం కోసం మనం పోరాడేది శారీరకంగా పోరాడకూడదు. మనం ఆమేన్ ఆత్మ సంబంధంగా పోరాడాలి. హల్లెలూయా. సో కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అనేక ఉద్రిక్తతలు వస్తాయి, అనేక ఒత్తిళ్ళు వస్తాయి, అనేక టెంప్టేషన్స్ వస్తాయి. బట్ అన్నింటినీ కూడా జయించాలంటే మనం ఎప్పుడు కూడా ప్రార్థనలో ఉండాలి. మనం ఎప్పుడు కూడా వాక్యం యొక్క ధ్యానంలో ఉండాలి. అప్పుడు మాత్రం వీటన్నింటినీ కూడా మనము జయించగలం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా ఎక్కడ చూసినా సరే గొడవలు, ఎక్కడ చూసినా సరే దారుణమైనటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇక మనం ఈ భూమి మీద నుంచి మన ఇంటికి వెళ్ళే సమయం ఆసన్నమైంది. హల్లెలూయా. సో కాబట్టి ఇక్కడ మనం ఎంత భక్తి చేస్తామో, ఎంత దేవుడికి నమ్మకంగా ఉంటామో, అంత నిశ్చయంగా మన దేవుడు పైకి తీసుకెళ్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో ఉండి మనం సాధించేది ఏమీ లేదు, కానీ ఈ లోకంలో ఉన్నప్పుడు మన జీవితం ఎలా జీవిస్తున్నాం అన్న దాన్ని బట్టే మనం ఎక్కడి నుంచి వెళతామా లేదా అన్నది నిర్ణయమే ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మన జీవితంలో ప్రతి క్షణాన్ని కూడా దేవుని కోసం ఇచ్చిద్దాం. హల్లెలూయా. సో మన జీవితంలో ప్రతి నిమిషం కూడా ప్రార్థనలో గడుపుదాం, ప్రతి నిమిషం కూడా వాక్యం ధ్యానం చేద్దాం. సో ఈ విధంగా యేసుక్రీస్తులో ఉన్నప్పుడు అప్పుడు ఆయన మన ఆత్మను సిద్ధం చేస్తాడు. ఆమేన్. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మన ఆత్మని, శరీరాన్ని మార్పు చెందించి ఆయన ఆకాశంలోకి, మధ్యాకాశంలోకి తీసుకుని వెళ్తాడు. సో దానికోసం ఎదురు చూస్తున్నాం, దానికోసమే మనము వేచి చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. సో కాబట్టి మరి ఈ పరిస్థితులన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం అందరం కూడా ఎక్కువగా ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది ఇంకా. ఆమేన్. సరే, మంచిది. మరి వాక్యంలోకి వెళ్ళబోయే ముందు మరి ఎప్పటిలాగే అనౌన్స్మెంట్స్, ఈరోజు యాక్చువల్గా ఒక అనౌన్స్మెంట్ ఉంది.
మరి సహోదరుడు మోషే ఈరోజు ఉందా లేదా? ఓకే, వెరీ గుడ్. సో అయితే ఈరోజు ఇంకొక ప్రార్థన యాక్చువల్గా ఉండాలి, బట్ పరిస్థితుల దృష్ట్యా అనుకూలంగా లేదు కాబట్టి ఇంకే మనం పోస్ట్పోన్ చేస్తున్నాం. అలాగే మరి రెండవ ప్రకటన, మరి బైబిల్ చదువుతున్నారు అందరూ? ఏం చదువుతున్నామండి అంత గందరగోళంగా ఉండి? సో ఎంత గందరగోళంగా ఉన్నా మనం తినడం ఆపట్లేదు, తాగడం ఆపట్లేదు కదా. అలాగే బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం కూడా ఆపకూడదు. ఆమేన్. సో ఖచ్చితంగా బైబిల్ చదవాలి, ప్రతిరోజు కూడా ప్రార్థన చేయాలి. ఆమేన్. సో అలాగే ఇంకో విషయం నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ఈ చర్చిని ఎవరు ఊడుస్తున్నారు? నేను ఈ మధ్య గమనించలేదు. నేను ఉదయం ఫోన్ చేస్తే సహోదరుడు మేక చెప్తున్నాడు, చర్చి నేనే ఊడ్చానని చెప్పాడు. సహోదరుని దేవుడు సమృద్ధిగా దీవించును గాక. నిజంగా, ఎందుకంటే ఆ విధంగా చర్చి పట్ల ఆసక్తి కలిగి ఉండటం నిజంగా గొప్ప విషయం. ఆమేన్. దేవుడు మన సహోదరుడు మేకాని అలాగే తన కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. సో ఇప్పటి నుంచి నేను పోయిన ఆధారం చెప్తా అనుకున్నాను, నేను మర్చిపోయాను దాన్ని. సో కాబట్టి ఆ విధంగా దేవుని యొక్క మందిరం యొక్క ఏమంటుందంటే మెయింటెనెన్స్ మీద ఆయన మనోడు మేక చాలా శ్రద్ధ వహిస్తున్నాడు. కాబట్టి దేవుడు తనకి ఆ తలాంతి ఇచ్చాడు, ఆ ఆశ ఇచ్చాడు. అందుని బట్టి దేవుడు తన కుటుంబాన్ని దీవించును గాక. హల్లెలూయా. సరే, మంచిది. వాక్యంలోకి వెళదాం. ఈరోజు చదువుబడిన వాక్య భాగం నుంచి అంశం ఏంటంటే, ఈరోజు మన సిరీస్లో చివరి భాగం. ఆమేన్. మనం చివరి భాగానికి వచ్చేసాం. సో పోయిన ఆధారం ఏం చెప్పుకున్నాం మనం? పోయిన ఆధారం దేని గురించి చెప్పామంటే, బాప్తిస్మ యోహాను గురించి మనం మాట్లాడాం. ఆమేన్. ఏంటనంటే, ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగాలు ఏముందంటే, ఏలియా వచ్చి ఏం చేస్తాడంటే, తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టును, అలాగే పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టును తిప్పునని ఉంది కదా. సో అందులో మొదటి భాగం ఏంటంటే, తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు తిప్పాల. ఓకే. సో ఈ తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు తిప్పేటువంటి పరిచయం ఎవరు చేశారు అని అంటే, అది బాప్తిస్మ యోహానులో నెరవేరిందని మనము పోయిన ఆదివారం చూసాం. ఓకే. సో ఆ తండ్రులు ఎవరు అని అంటే ఇశ్రాయేల్ ప్రజలే ఉన్నారు. ఓకే. అలాగే పిల్లలు లేదంటే సంతానం ఎవరు అని అంటే అది యేసుక్రీస్తు అన్నాడు. హల్లెలూయా. సో ఇశ్రాయేలీల యొక్క విశ్వాసాన్ని యేసుక్రీస్తు వైపు తిప్పడానికి చేసిన పరిచర్య ఎవరిది అంటే అది బాప్తిస్మ యోహాను యొక్క పరిచర్య. ఆమేన్. అయితే ఈరోజు ప్రియ సహోదరీ సహోదరులారా, మనం దేని గురించి చూస్తున్నామనంటే రెండో భాగం గురించి చూస్తున్నాం. ఆమేన్. సో రెండో భాగం ఏంటి? పిల్లల హృదయాల్ని తండ్రుల తట్టు తిప్పాలి. సో ఈ పరిచర్య ఎవరు చేస్తారు? ఓకే. ఈ పరిచర్య ఎప్పుడు నెరవేరాలి? ఇవన్నింటినీ కూడా ఈరోజు మనము చూడబోతున్నాం. అయితే ఒకసారి యోహాను గురించినటువంటి భాగాన్ని ఒకసారి చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయం 17వ వచనం ఒకసారి తీయండి. అందులో ఇక్కడ మలాకి 4, 5, 6 వచనం మనం చదివాం కదా. తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు తిప్పాలి. ఓకే. అలాగే పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టు తిప్పాలి. సో ఇదే లేఖనాన్ని లూకా ప్రస్తావిస్తున్నాడు. ఓకే. లూకా తెలియజేస్తా ఉన్నాడు, దాని గురించి మాట్లాడుతున్నాడు. సో ఆయన ఏమంటున్నాడంటే, లూకా సువార్త 1వ అధ్యాయము 17వ వచనం ఆయన ఏమంటున్నాడు, ఇదే వాక్యాన్ని తీసుకొని ఒకసారి చూద్దాం. ఆయన పూర్తిగా చెప్పట్లేదు, ఆయన కేవలం సగంలోనే కట్ చేసాడు దాన్ని. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి. ఆమేన్. సో ఇది ఎవరి గురించి రాయబడింది అంటే బాప్తిస్మ యోహాను గురించి రాయబడింది. అక్కడ ఏం రాశారంటే తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు. అందరికి ఆగిపోయాడు ఆయన. ఆమేన్. తర్వాత పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టు తిప్పాడు అన్నదాన్ని ఆయన కట్ చేశాడు. ఓకే. సో ఎందుకు అనంటే కేవలం బాప్తిస్మ యోహాను యొక్క పరిచర్య ఎంతవరకు అనంటే తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు అనగా ఇశ్రాయేలీల యొక్క ప్రజల హృదయాల్ని యేసుక్రీస్తు వైపు తిప్పడమే ఆయన యొక్క పరిచర్య అన్నది. ఆమేన్. సో అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, మనకి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి కూడా ఒక లేఖనం రాయబడింది. అది ఏమిటంటే యెషయా గ్రంథంలో ఉంటుంది. మనకి యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో ఏముంటుందంటే, నేను బీదలకు సువార్త ప్రకటించవచ్చి తిని. ఆమేన్. సునాద వత్సరాన్ని నేను ప్రకటించడానికి వచ్చాను. ఓకే. గుడ్డివారిని
నడిపించడానికి, కుంటివారిని లేపడానికి, అలాగే ఆదరించడానికి నేను వచ్చానని చెప్పి అక్కడ రాయబడి ఉంటుంది. అది ఎవరి కోసం రాయబడింది అని అంటే యెషయా గ్రంథంలో యేసుక్రీస్తు కోసమే రాయబడింది. అక్కడ కూడా సేమ్. ఓకే, 2 భాగాలు ఉన్నాయి. ఓకే, సో ఒక భాగమేమో మొదటి రాకడలో నెరవేరితే, రెండో భాగం వచ్చేసి అది యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో నెరవేరవలసి ఉన్నది. అందుకోసమే యేసుక్రీస్తుకి ఆ యెషయా గ్రంథాన్నే ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు యెషయా గ్రంథాన్ని చదవమని ఇస్తే ఆయన ఎంతవరకు చదివాడంటే మొదటి రాకడలో ఎంతవరకైతే ఉందో పరిచర్య అంతవరకే చదివి ఆయన ఏం చేశాడంటే చుట్టి వాళ్ళకి ఇచ్చి కూర్చున్నాడు ఆయన. ఇదేంటి పూర్తిగా చదవట్లేదని చెప్పి అందరూ ఆయనకు చూస్తే ఆయన అంటున్నాడు, ఈరోజు ఈ లేఖనము మీ ఎన్నికల్లో నెరవేరింది అన్నాడు ఆయన. హల్లెలూయా. సో దానికి కారణం ఏంటి అంటే, దాని అర్థం ఏంటంటే, ఒక లేఖనం అనేది అది సగం ఒక చోట, ఇంకొక సగము ఇంకో చోట అది నెరవేరుతుంది. సో అది బైబిల్ యొక్క విధానమైనది. అలాగే అదే వేలో ఇక్కడ మలాకి 4వ అధ్యాయము 6వ వచనం కూడా అలాగే ఉంది. 6వ వచనంలో కూడా 2 భాగాలు ఉన్నాయి. ఒకటి ఫస్ట్ తండ్రుల హృదయాన్ని పిల్లలతో తిప్పాలి, అది యోహాన్లో నెరవేరింది. అలాగే పిల్లల హృదయాల్ని తండ్రులతో తిప్పాలి, అది నెరవేర్చవలసింది ఎవరు అనేది ఈరోజు మన యొక్క అంశమైనది. రైట్. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఇప్పుడు ఈ బాప్తిస్మిచ్చి యోహాన్ని దేవుడు పంపించాడు. అలాగే ఈరోజు ఏలీ ఆత్మచేత దేవుడు ఒక ప్రవక్తని పంపిస్తూ ఉన్నాడు. సో పంపించినప్పుడు ఆయన్ని చేర్చుకోకపోతే ఏంటంట నష్టం? చేర్చుకోమని దేవుడు ఎక్కడైనా చెప్పాడా అని చెప్పంటే, దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది, నేను ఎవరినైతే పంపిస్తానో వారిని మీరు చేర్చుకుంటే మీరు నన్ను చేర్చుకున్నట్టే. యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాడు, నేను ఎవరిని పంపిస్తానో వాళ్ళని మీరు చేర్చుకుంటే మీరు నన్ను చేర్చుకున్నట్టు. కాబట్టి దేవుని యొక్క ప్రవక్తని దేవుడు పంపిస్తే, హల్లెలూయా, సో ఆ ప్రవక్తని ఖచ్చితంగా ప్రజలు స్వీకరించాల్సిందే. ఒకవేళ ఆ ప్రవక్తను తిరస్కరిస్తే మనం ఎవరిని తిరస్కరిస్తున్నాము అని అంటే ఆ ప్రవక్తను కాదు కానీ దేవుడిని తిరస్కరిస్తున్నాం. హల్లెలూయా. సో సమూయేలు ప్రవక్తని దేవుడు ఇశ్రాయేలు దగ్గరికి పంపించాడు. అయితే ప్రజలు ఏమన్నారంటే, నువ్వు మాకు వద్దు, మాకు ఒక రాజు కావాలి, రాజే మమ్మల్ని పరిపాలించాలని చెప్పి సమూయేలు ప్రవక్తని త్రోసివేశారు. అయితే ఇప్పుడు సమూయేలు దేవుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడో తెలుసా? సమూయేలు నిన్ను కాదు దోసేసింది, వాడు నన్ను దోసేశారు అంటున్నాడు ఆయన. అంటే దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, దేవుడు పంపిన ప్రవక్త అయినటువంటి సమూయేలు దోసేస్తే దేవుడు ఏమంటున్నాడు? నన్ను దోసేశారు అంటాడు ఆయన. అంటే దాని అర్థం, దేవుడు ఒక ప్రవక్తను పంపిస్తే ఆ ప్రవక్తను మనం తోసివేస్తే మనం ఎవరిని దోసేస్తున్నామంటే ఖచ్చితంగా దేవుడే దోసేస్తున్నాం. అలాగే ప్రియ సోదరి సోదరులారా, ఈ రోజుల్లో దేవుడు గనక ఆ ఏలీ ఆత్మ చేత ఒక వ్యక్తిని పంపిస్తే ఆ వ్యక్తిని ఖచ్చితంగా గుర్తించవలసిన అవసరం ఉంది. ఆ వ్యక్తిని ఖచ్చితంగా స్వీకరించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ స్వీకరించకపోతే ఏమవుద్ది, మాకు రక్షణ లేదా అని చెప్పి అనేవారికి ప్రియ సోదరి సోదరులారా, మనం త్రోసివేస్తుంది ఎవరినంటే ప్రవక్తను కాదు. ఒకవేళ విలియం మ్యారీ బ్రహ్నం గారిని దేవుడు పంపించాడు, అది బైబిల్ ఎప్పటివరకు మనం తెలియజేస్తా ఉన్నాం, చెప్పుకుంటా ఉన్నాం. అయితే ఆయనతో మాకు సంబంధం లేదు, కేవలం మాకు యేసుక్రీస్తుతోనే సంబంధం, కేవలం మాకు వాక్యంతోనే సంబంధం, కేవలం అపోస్తులతోనే మాకు సంబంధం అని చెప్పి ఒకవేళ ఎవరైనా అంటే సో ఈ లేఖనం ప్రకారం యేసుక్రీస్తు చెప్పిన మాట ప్రకారమే ఆయన ఏమంటున్నాడంటే, నేను ఎవరినైతే పంపుతానో వారిని మీరు చేర్చుకున్నట్లయితే మీరు నన్ను చేర్చుకున్నవారు అవుతారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు విలియం బ్రానన్ను దేవుడు పంపించినట్లయితే మనం ఖచ్చితంగా ఆ బ్రానంగాన్ని స్వీకరించాలి, ఆయన అంగీకరించాలి, ఆయన వర్తమానాన్ని మనము వినాలి. అప్పుడు దేవుని మనం అంగీకరించినట్లు అవుతుంది. కాబట్టి ఎందుకు ఇన్ని సిరీస్లుగా మనం దీన్ని విలియం బ్రానన్ నిజమైన ప్రవక్త అని చెప్పి బోధిస్తున్నాము అని చెప్పి అంటే దానికి ఏకైక కారణం ఇదే. దేవుడు ఒక ప్రవక్తను పంపిస్తే ఖచ్చితంగా ఆయన మనము స్వీకరించాలా, లేదంటే దేవుని యొక్క ఉగ్రతకి మనము పాత్రలు అవ్వాల్సి వస్తుంది. కాబట్టి మనము ఈ విధంగా ప్రవక్త గురించి విలియం బ్రానన్ గారు బైబిల్లో ఉన్నాడా లేదా అన్న విషయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు గనక దేవుడు గనక ఆయన పంపిస్తే మనం ఖచ్చితంగా ఆయన్ని స్వీకరించాలి. ఆ తర్వాత ప్రియ సోదరి సోదరులారా, బైబిల్లో ఇంకా ఏం రాశారంటే పౌలు గారు అంటున్నాడు, ఇదిగో
నా సువార్త ప్రకారం ఆమేన్ దేవుడు తీర్పు తీస్తాడు అంటున్నాడు ఆయన. ఆమేన్. సో అంటే దాని అర్థం ఏంటంటే పౌలు గారు ఎవరు పంపించాడు? దేవుడు పంపించాడు. సో దేవుడు పంపించిన తర్వాత ఆయన వచ్చి ఇక్కడ సువార్త ప్రకటించాడు, వాక్యాన్ని ఆయన బోధించాడు. పౌలు గారు ఎవరంటే ఆయన ప్రవక్త అయి ఉన్నాడు, అలాగే అపోస్తులుడై ఉన్నాడు. ఆమేన్. సో కాబట్టి పౌలు గారు ఒక ప్రవక్త కాబట్టి ఆయన మనం ఖచ్చితంగా స్వీకరించాలి. సో ఆయన చెప్పినటువంటి వాక్యం ఏంటంటే ఆ వాక్యమే మన మీద తీర్పు తీరుస్తుందంట. హల్లెలూయా. సో తీర్పు తీర్చేది ఎవరు? పౌలు గారు చెప్పినటువంటి వాక్యమే తీర్పు తీరుస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు ఆ కాలానికి ఒక ప్రవక్తను పంపిస్తే ఆమేన్ ఆ కాలానికి పంపినటువంటి ఆ వాక్యము అదేంటంటే ఆ గడియకు వర్తమానమై ఉన్నది. హల్లెలూయా. సో పౌలు గారి వాక్యము ఆ కాలానికి అది గడియ వర్తమానమైనది. సో ఆ వర్తమానమే ఏం చేస్తూ ఉందంట? తీర్పు తీరుస్తూ ఉంది. ఆమేన్. సో దేన్ని బట్టి యేసుక్రీస్తు తీర్పు తీస్తాడంట? పౌలు గారి సమయంలో వచ్చేటువంటి ప్రజలకి ఎవరిని బట్టి అంటే పౌలు గారి యొక్క బోధన బట్టి తీర్పు తీస్తాడు. ఆమేన్. సో అది ఎక్కడుందంటే ఒకసారి ఈ లేఖనం చూద్దాం. ఓకే, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో పౌలు గారు స్పష్టంగా తెలియజేస్తున్నాడు, నా సువార్త ప్రకారం. ఆమేన్. అంటే ఎందుకు విలియం బ్రానమ్ గారిని నిజమైన ప్రవక్తను మనం నమ్మాలి అని అంటే ఆయన దేవుడు పంపించిన ప్రవక్త అయితే ఆయన వర్తమానం ప్రకారమే దేవుడు మనకి తీర్పు తీస్తాడు. ఆమేన్. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు జరుగును. ఆమేన్. సో పౌలు గారు ఏమంటాడంటే నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు మనుషులకి విమర్శ చేస్తాడంట. హల్లెలూయా. సో తీర్పు తెచ్చేది ఎవరు? యేసుక్రీస్తే. కానీ దేని ప్రకారం తీరుస్తున్నాడు ఆయన? ఒక గ్రంథం ఉంటుంది కదా, ఒక రూల్ బుక్ ఉంటుంది కదా. ఆమేన్. సో ఏంటా రూల్ బుక్, ఏంటా పుస్తకం అని అంటే, ఏంటా మాటలు అని అంటే, ఏంటా రూల్స్ అంటే విధి విధానాలు ఏంటి అని అంటే పౌలు గారి యొక్క స్వార్థ ప్రకారం తీర్పు తీస్తున్నాడంట. హల్లెలూయా. తీర్పు తెచ్చేది యేసుక్రీస్తే అయినా ఎవరు మాట ప్రకారం తీరుస్తున్నాడు? పౌలు గారి యొక్క మాట ప్రకారం తీర్పు తీస్తున్నాడు. అలాగే యేసుక్రీస్తు విలియం బ్రానమ్ గారిని పంపించినట్లయితే ఆమేన్. సో ఈ కాలంలో ఈ ప్రజలకి యేసుక్రీస్తే తీర్పు తీరుస్తాడు. కానీ ఎవరి ద్వారా తీర్పు తీస్తాడు? ఏ వాక్యం ద్వారా తీర్పు తీస్తాడంటే విలియం బ్రానమ్ గారి ద్వారా ఏవైతే వాక్యం వచ్చిందో, ఏదైతే వర్తమానం వచ్చిందో దాని ద్వారానే దేవుడు తీర్పు తీరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనం ఈ కాలంలో ఉన్నామంటే ఈ కాలానికి ప్రవక్త ఎవరు అని అంటే మనకి విలియం బ్రానమ్ గారు. సో కాబట్టి ఆయన వర్తమానాన్ని మనము నమ్మాలా. ఎందుకనంటే ఆ వర్తమానం ప్రకారమే మనకి తీర్పు తీర్చబడబోతా ఉంది. సో కాబట్టి అదే మనకి టోకెన్ అని ప్రవక్త అంటున్నాడు, అదే మనకి రక్తపు గుర్తు అని చెప్పి ప్రవక్త అంటా ఉన్నాడు. సో కాబట్టి ఆ వాక్యాన్ని మనం స్వీకరిస్తేనే మనం తీర్పును దాటి వెళతాం. ఆమేన్. సో ఆ వర్తమానాన్ని స్వీకరిస్తేనే మనం పరలోకానికి అర్హులవుతాము. కాబట్టి ఇప్పుడు ప్రవక్త బ్రానమ్ గారిని నిజంగా దేవుడు పంపించాడు అని మనం ఖచ్చితంగా గుర్తించాలా. ఆమేన్. సో దానికోసం మనం ఈ సిరీస్ని మనము మాట్లాడుకుంటున్నాం. ఆమేన్. ఆ తర్వాత ప్రియ సోదరి సోదరులారా, మరి విలియం బ్రానమ్ గారు ఇప్పుడే రావాలా? ఏలియా ఆత్మచేత పంపబడిన ప్రవక్త వస్తాడు. ఆయన వచ్చి తండ్రుల హృదయాన్ని పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టు, ఇది రెండో భాగం. ఓకే. సో పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టు తిప్పుతాడని చెప్పి రాయబడింది కదా. ఓకే. అది ఆ ఏలియా ఇప్పుడే రావాలని ఎలా చెప్తున్నాం అని చెప్పి అంటే ప్రియ సోదరి సోదరులారా, మనకి దేవుని యొక్క వాక్యం రాయబడింది. అదేంటంటే ఆ ప్యాటర్న్ కనుక మనం గమనిస్తే పాత నిబంధనలో ఏలియా ఎప్పుడు వచ్చాడో తెలుసా? ఎప్పుడు వచ్చాడంటే యెజబెల్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో, ఆమేన్, యెజబెల్ ఎప్పుడైతే రంగంలోకి వచ్చిందో అప్పుడే ఏలియా రంగం మీదకి వచ్చాడంట. హల్లెలూయా. సో దానికంటే ముందు ఎవరు వచ్చారు? యెజబెల్ కంటే ముందు అని అంటే బిలాము వచ్చాడు. ఆమేన్. సో బిలాము కంటే ముందు ఎవరు వచ్చారు? దాతాను కోరహులు వచ్చారు. ఆమేన్. సో దాతాను కోరహులు వచ్చి ఏం చేశారంటే మోషే మీద తిరుగుబాటు చేశారు. ఆమేన్. అంటే దేవుడు పంపినటువంటి ప్రవక్త మీద వాళ్ళు తిరుగుబాటు చేశారు. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే నిన్ను మాత్రమే దేవుడు పంపించాడా?
ఆమేన్. నువ్వు ఒక్కడే ప్రత్యేకమైన వాడువా? కాదు, నీతో పాటు అనేక మంది పరిశుద్ధులు ఉన్నారు, వాళ్ళల్లో మేము కూడా ఉన్నామని చెప్పి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, మోషే ఒక్కడే కాదు పరిశుద్ధుడు, మేము కూడా పరిశుద్ధులే. ఆమేన్. అంటే మోషే ఒక్కడే ప్రత్యేకమైన వాడు కాదు, మేము కూడా ప్రత్యేకించబడిన వాళ్ళం అని చెప్పి దాతాను కోరాహులు ఏం చేశారంటే మోషే మీద తిరుగుబాటు చేశారు. అదేంటంటే ప్రవక్త అంటాడు, అది నికులాయితుల ఆత్మ. ఆమేన్. అది నికులాయితుల ఆత్మ. అలాగే మన కాలక్రమంలో ముందుకు వెళితే ఇశ్రాయేల్ ప్రజల్లోకి ఒక సంఘటన జరిగింది. అదేంటంటే ఇశ్రాయేల్ ప్రజలు ఎలాగైనా సరే శపించాలని చెప్పి ఆమేన్ ఆ మోయాబు రాజు ఏం చేశాడంటే, బాలాక్ అనేవాడు బిలాం అనే ప్రవక్తను తీసుకొని వచ్చి వాడికి అతనికి అనేకమైనటువంటి బహుమానాలు ఇచ్చి, పదవులు ఇచ్చి, ఆశ చూపించి తీసుకొని శపించడానికి వచ్చాడు. వచ్చినప్పుడు బిలామును దేవుడు అనుమతించలా శపించడానికి. అప్పుడు బిలాం ఏం ప్లాన్ చేశాడంటే, బిలాం ఏమంటాడంటే వాళ్ళని శపించడం కోసం బిలాం ఏమంటాడంటే, ఇశ్రాయేలు ప్రజలు ప్రత్యేకమైన జనాంగం కాదు. ఆమేన్. ఇశ్రాయేల్ ప్రజలు ప్రత్యేకమైన జనాంగం కాదు, మీరు మాలాంటి వాళ్ళే, కాబట్టి మీరు మేము పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, మీరు మేము కలిసిపోవచ్చు, మనందరం కూడా ఒకటే, మీరు ప్రత్యేకమైన వాళ్ళు కాదంటాడు. ఆమేన్. సో ఆ దాతాను కోరాలు ఏమంటున్నారు? ప్రవక్త మీద ఆమేన్ ప్రవక్త మీద దాడి చేస్తూ ఉన్నారు. ఏమనంటే, ప్రవక్త నువ్వు ఒక్కడే స్పెషల్ కాదు, ఆమేన్, నువ్వు ప్రత్యేకమైనవాడు కాదు, నువ్వు కూడా మాలాంటివాడివే, నువ్వు కూడా మాతో పాటు ఉన్నవాడు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రవక్తని, నికులాయితుల ఆత్మ ఏం చేస్తుందంటే ప్రవక్తల్ని టార్గెట్ చేస్తూ ఉంటే, ఇప్పుడు బిలాము బోధ ఏం చేస్తూ ఉందనంటే సంఘాన్ని టార్గెట్ చేస్తూ ఉంది. హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజల్ని టార్గెట్ చేసి ఇప్పుడు ఇశ్రాయేల్ ఏమంటుందంటే, మీరు ప్రత్యేకమైన వాళ్ళు కాదు, మీకు ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఏమి లేవు, మీకు మాత్రమే దేవుడు కాదు, మనందరికీ దేవుడే, కాబట్టి మనందరం కూడా ఒకటే, కాబట్టి మనం కలిసిపోవచ్చు అని చెప్పి ఆ విధంగా వాళ్ళు ఏం చేశాడంటే బిలాం అనేవాడు వాళ్ళని పాపంలోకి దించాడు. ఆమేన్. తద్వారా దేవుని యొక్క ఉగ్రతకి ఇశ్రాయేల్ ప్రజలు గురి కావాల్సి వచ్చింది. ఆమేన్. సో ఇది బిలాము యొక్క సిద్ధాంతం. ఆమేన్. సో బిలాము సిద్ధాంతం అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఎవరు వచ్చారంటే యెజబెల్ వచ్చింది. హల్లెలూయా. సో యెజబెల్ ఏం చేస్తూ ఉందంటే, యెజబెల్ వచ్చిన తర్వాత ఎవరైతే ప్రవక్తలు ఉన్నారో ఆమేన్, సో వాళ్ళందరినీ కూడా చంపడం ప్రారంభించింది. ఆమేన్. సో యెజబెల్ ఏం చేస్తూ ఉందంటే సంఘాన్ని చంపుతూ ఉంది, అలాగే ప్రవక్తల్ని చంపుతూ ఉంది. అది యెజబెల్ యొక్క విధానం. ఆమేన్. సో ఆ సమయంలో ఎప్పుడైతే యెజబెల్ వచ్చి ప్రవక్త మీద దాడి చేస్తూ ఉందో, ప్రవక్తలందరినీ కూడా చంపుతూ ఉందో, అంటే దాని అర్థం ఇశ్రాయేలు ప్రజల్ని వాక్యం నుంచి దూరం చేస్తూ ఉంది. ఆమేన్. యెజబెల్ వచ్చి చేసేది ఏంటి? చంపడం అంటే ఏంటంటే వాక్యం నుంచి, ప్రవక్త నుంచి వేరు చేయటం. హల్లెలూయా. సో యెజబెల్ చేసే పని అది. సో అలా చేయటం ద్వారా ప్రజల్ని చంపుతూ ఉంది యెజబెల్, అలాగే ప్రవక్తలను కూడా చంపుతూ ఉంది. ఆ సమయంలో అక్కడికి ఎవరు వచ్చారంటే ఏలియా వచ్చాడు. హల్లెలూయా. అలాగే ప్రియ సోదరి సోదరులారా, మనకి క్రొత్త నిబంధనలు కూడా అదే ప్యాటర్న్ కనపడుతూ ఉంటుంది. ఆమేన్. క్రొత్త నిబంధనలు కూడా ఏం కనపడుతూ ఉంది అని అంటే, ఒకసారి ప్రకటన 2వ అధ్యాయం. ఇప్పుడు నేను 3 విషయాలు చెప్పా. ఏంటి? నికులాయితులు అనగా దాతాను కోరాహులు, ఆ తర్వాత 2వది బిలాము బోధ, 3వది యెజబెల్. సో ఈ 3 తర్వాత ఎవరు వస్తారు? ఏలియా వస్తున్నాడు. ఆమేన్. సో అలాగే ఇది పాత నిబంధనలో స్వభావ సిద్ధంగా భౌతికంగా జరుగుతుంది ఇది. ఆమేన్. అలాగే ఆత్మ సంబంధంగా క్రైస్తవుల్లో కూడా క్రైస్తవ సంఘాల్లో కూడా ఇదే జరగవలసి ఉన్నది. హల్లెలూయా. సో అదే జరుగుతుందా అని చెప్పంటే, ఒకసారి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం. ఎఫెసులోనున్న సంఘదూతకు ఇలాగు రాయము. 6వ వచనం చదవమ్మా. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది. ఏమన్నాయంట? నికులాయితుల క్రియలు. అంటే ఎఫెసు సంఘాలు అంటే మొట్టమొదటి సంఘకాలం అది. సో దానిలో పనిచేస్తున్నటువంటి ఆత్మ ఏమిటి? నికులాయితుల క్రియలు. ఆమేన్.
సో నికులాయితుల క్రియలు ఇక్కడ ఏ విధంగా దాతాను కోరాహులు ఏ విధంగా ఎదురు తిరిగి ఆమేన్ సో మోషేకి ఎదురు తిరిగారో అలాగే నికులాయితుల క్రియలు ఇక్కడ సంఘంలో ప్రవేశించినాయి. పౌలు వెళ్ళిపోయిన తర్వాత సో పౌలు అన్నాడు, నేను వెళ్ళిన తర్వాత అనేకమైన తోడేళ్ళు మీ మధ్యలో ప్రవేశిస్తాయి. ఆమేన్. సో ఆ తోడేళ్ళు ఎవరో కాదు, నికులాయితుల క్రియలు చేసేటువంటి వ్యక్తులు. ఆమేన్. నికులాయితుల ఆత్మ. సో వాళ్ళు వచ్చి ఏం చేస్తూ ఉన్నారంటే అక్కడ ఉన్నటువంటి విశ్వాసుల యొక్క మనసును చెరిపి వాళ్ళు పక్కకి తీసుకెళ్తూ ఉన్నారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని తీసివేసి, అనగా పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు, ఒక వ్యక్తిని ఎన్నుకుంటాడు, ఆ వ్యక్తి ద్వారా పనిచేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ నికులాయిత ఆత్మ కలిగిన వ్యక్తులు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారంటే ఇప్పుడు అతను కాదు, ఇది మా వైపు రండి, ఆమేన్, మేము నాయకులం, సో కాబట్టి మేము మిమ్మల్ని నడిపిస్తామని చెప్పి ఒక మానవ నాయకత్వం కింద కూడా తీసుకెళ్తా ఉన్నారు. ఆమేన్. సో ఇది నికులాయితుల క్రియలు, అది ఎఫెసు సంఘాల్లో మనకి కనబడతా ఉంది. ఆమేన్. అలాగే అదే 2వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదవండి. సో నికులాయితుల క్రియ కనపడ్డాయి, తర్వాత ఏమి కనపడాలి, బిలాము. ఏం సంఘం అది, పెర్గమ. పెర్గమలో ఉన్న సంఘదూతకిలకు రాయము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, సాతాను సింహాసనమున్న స్థలంలో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలంలో నాయందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయ అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందు విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసినది, అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిన్నట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలుకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించిన వారు మీలో ఉన్నారు. హల్లెలూయా. సో ఈ విధంగా బిలాము కూడా వచ్చాడు. ఆమేన్. సో ఎన్నో సంఘకాలం ఇది, పెర్గమ సంఘకాలంకి వచ్చేసరికి బిలాము బోధ ప్రవేశించింది. సో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే సంఘాన్ని పాడు చేస్తూ ఉన్నారు. ఆమేన్. సో ఆ తర్వాత యెజబెల్ రావాలి ఇప్పుడు. ఆమేన్. సో యెజబెలు 18వ వచనం, అదే 2వ అధ్యాయము 18వ వచనం, తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయుము. ఓకే, సో ఓకే, అక్కడ నుంచి ఒకసారి డ్రాప్ అవుదాం. 20వ వచనం, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసినది, ఏమనగా తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజబెలోను స్త్రీని నీ ఉండవించుచున్నావు. హల్లెలూయా. సో ఇక్కడికి వచ్చేసరికి యెజబెల్ కూడా ఎంటర్ అయింది. ఆమేన్. సో ఇప్పుడు యెజబెలు పనిచేస్తూ ఉంది, బిలాము బోధ అయిపోయింది, ఆ తర్వాత నికులాయితుల బోధ అయిపోయింది. ఇప్పుడు మరి నెక్స్ట్ ఎవరు రావాలి రంగం మీదకి, ఏలియా రావాలి. హల్లెలూయా. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఏలియా ఆత్మ వచ్చేటువంటి సమయం ఏదంటే ఇదే. సో బైబిల్ రాయబడినట్లుగా పాత నిబంధనలో ఎలాంటి ప్యాటర్న్ అయితే పనిచేస్తూ ఉందో, క్రొత్త నిబంధనలో ఆత్మ సంబంధంగా కూడా అదే ప్యాటర్ను సంఘంలో పనిచేస్తూ ఉంది. మొట్టమొదటి నికులాయితులు వచ్చారు, ఆ తర్వాత బిలాము వచ్చాడు, ఆ తర్వాత యెజబెల్ వచ్చింది, ఆ తర్వాత ఎవరు రావాల్సిందని అంటే ఖచ్చితంగా ఏలియా రావాలా. హల్లెలూయా. ఎందుకు ఏలియా రావాలి అని అంటే ఈ నికులాయితుల బోధ వల్ల ఆమేన్ విశ్వాసము పడిపోయింది, అలాగే బిలాము బోధ వల్ల కూడా విశ్వాసం ఇంకా చెదిరిపోయింది, అలాగే యెజబెల్ వచ్చిన తర్వాత పూర్తిగా విశ్వాసం అనేది కనుమరుగైపోయింది. మీరు గమనించండి, యెజబెల్ వచ్చే సమయానికి ఎవరు అక్కడ రాజుగా ఉన్నారంటే ఆహాబు రాజుగా ఉన్నాడు. సో అక్కడ ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే అసలు యెహోవాని దేవుడుగా అంగీకరించే వాళ్ళు అసలు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. ఆమె దాదాపు పూర్తిగా పోయినటువంటి పరిస్థితిలో ఉన్నారు. అనగా పూర్తిగా యెహోవా దేవుని మీద నుంచి విశ్వాసం అనేది పూర్తిగా తొలగిపోయినటువంటి స్థితిలో వచ్చారు. ఎందుకు అని అంటే యెజబెల్ అక్కడ ఉన్నది, యెజబెల్ అక్కడ పనిచేస్తూ ఉంది. ఎందుకు అని అంటే యెజబెల్ ఏం చేస్తూ ఉందంటే ఎవరైతే యెహోవా ప్రవక్తలు ఉన్నారో వాళ్ళందరినీ చంపడం ప్రారంభించిందాం. ఆమేన్. సో దానివల్ల ఏంటంటే ఇశ్రాయేల్ ప్రజలకి దేవుని మీద నుంచి విశ్వాసం అనేది సడలిపోయింది. అసలు యెహోవా దేవుడు అన్నట్టు ఎవరినో కూడా నమ్మలేనటువంటి పరిస్థితికి వచ్చారు. సో ఆ సమయంలో ఆ విశ్వాసాన్ని తిరిగి తీసుకొని రావడం కోసం ఆమేన్. సో రంగం మీదకి ఎవరు వచ్చారంటే ఏలియా వచ్చాడు. హల్లెలూయా. అలాగే ఆత్మ సంబంధంగా కూడా మనకి నికులాయితుల ఆత్మ పనిచేసింది, అనగా విశ్వాసము చెదిరిపోయింది.
ఆ తర్వాత బిలాము బోధ పనిచేసింది, ఇంకా విశ్వాసము చెదిరిపోయింది. ఆ తర్వాత చివరికి యెజబెల్ అనేటువంటి స్త్రీ పనిచేస్తూ ఉంది. అంటే విశ్వాసం అనేది పూర్తిగా తీసివేయబడింది. సో కాబట్టి ఆ విశ్వాసాన్ని మళ్ళీ తిరిగి తీసుకుని రావాలంటే ఖచ్చితంగా అక్కడికి ఏలియా రావాల్సి ఉన్నది. హల్లెలూయా. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈ మలాకి 4వ అధ్యాయం 5, 6 వచనాల్లో ఉన్నటువంటి ఈ ఏలియా ఎప్పుడు రావాలి అంటే అది ఈ కాలంలోనే రావాలి. ఆమేన్. అది లవదీక సంఘకాలంలోనే రావాలి. కాబట్టి మనం ఆ లవదీక సంఘకాలంలో ఇప్పుడు ఉన్నాం. సో కాబట్టి ఇప్పుడు ఎవరు వచ్చారు ఆ ఏలియా ఆత్మ చేతానంటే విలియం మ్యారియన్ బ్రహ్మ్ గారు వచ్చారు. హల్లెలూయా. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మన ప్రవక్త ఆయన అబద్ధ ప్రవక్త కాదు, కానీ ఆయన బైబిల్లో ఉన్న ప్రవక్త అయినాడు. ఆమేన్. లేఖనాలకి ఆయన యొక్క జీవితము సరిపోతా ఉంది. అయితే ఇంకొక ప్రశ్న మనకు రావచ్చు, అదేంటంటే అసలు ఈ పిల్లలు ఎవరు, ఈ తండ్రులు ఎవరు? ఒకవేళ ఈ పిల్లలు మరి ఇశ్రాయేల్ పిల్లలు అయి ఉండొచ్చు కదా. ఆమేన్. అలాగే ఈ తండ్రులు వాళ్ళు కూడా ఇశ్రాయేలీలు అయి ఉండొచ్చు కదా. మరి ఈ లేఖనం తీసుకొచ్చి అన్యులకి ఎలా ఆపాదిస్తున్నాం మనం? ఆమేన్. మొదటి భాగంలోనేమో తండ్రులు పిల్లలతో తిరగాలి. సో అక్కడ తండ్రులు ఇశ్రాయేలీలు, పిల్లలు కూడా ఇశ్రాయేలీలే, అక్కడ బాగానే ఉంది. మరి ఏడకు వచ్చేసరికి నువ్వు పిల్లలు అన్యులే అంటున్నావు, తండ్రులు కూడా అన్యులే అంటున్నావు, లేదంటే క్రైస్తవులు అంటున్నావు. ఆమేన్. సో ఇది క్రైస్తవులకి ఎలా ఆపాదిస్తావు అన్న ప్రశ్న మనకి రావచ్చు. కాబట్టి అసలు ఇప్పుడు పిల్లలు ఎవరో చూడాలి, ఆ తర్వాత తండ్రులు ఎవరో చూడాలి. హల్లెలూయా. సో మొట్టమొదటిగా పిల్లలు ఎవరో చూద్దాం. ఓకే, మొట్టమొదటి తండ్రులు ఎవరో చూద్దాం. ఓకే. సో ఎందుకనంటే తండ్రుల యొక్క విశ్వాసం అనేది చెదిరిపోలా. ఇక్కడ రెండో భాగంలో తండ్రుల యొక్క విశ్వాసం అనేది చెదిరిపోలేదు. ఎవరి విశ్వాసం చెదిరిపోయింది? పిల్లల విశ్వాసం చెదిరిపోయింది. ఆమేన్. సో ఇక్కడ 2 భాగాలు ఉన్నాయండి. సో నేను రాస్తాను. తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు. పిల్లల హృదయాన్ని తండ్రులతోటి తిప్పాల. ఆమేన్. చూడండి, దీన్ని 2 భాగాలు చేస్తే ఎడమవైపు ఉన్న వాళ్ళు ఉన్నారు, కుడివైపున ఉన్నారు. ఓకే. ఇప్పుడు సమస్య ఎక్కడుందంటే ఎడమవైపు ఉన్న వాళ్ళతోనే సమస్య. ఆమేన్. కుడివైపు ఉన్న వాళ్ళతో సమస్య లేదు. ఆమేన్. కుడివైపున అక్కడ పిల్లలు ఉన్నారు, వీళ్ళ విశ్వాసం ఎదిరిపోలా, వీళ్ళ విశ్వాసం పర్ఫెక్ట్గా ఉంది. అందుకోసమే ఇక్కడ ఉన్నట్టు తండ్రులు ఇటువైపు తిప్పబడాల. ఆమేన్. ఆ తర్వాత ఇక్కడ చూస్తే ఇక్కడ తండ్రుల విశ్వాసం అనేది చెదిరిపోలేదు. ఇక్కడ తండ్రుల విశ్వాసం బాగానే ఉంది, కానీ పిల్లల విశ్వాసమే చెదిరిపోయింది. సో కాబట్టి వీళ్ళ యొక్క విశ్వాసాన్ని ఇటు తిప్పాలా. ఆమేన్. అయితే ఇప్పుడు మనం ఈ రెండో భాగంలో ఉన్నాం. ఓకే. ఇప్పుడు ఈ తండ్రులు ఎవరో చూడదాం మనం. ఓకే. ఈ తండ్రుల విశ్వాసం అనేది చెదిరిపోవాలి, వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారు, వాళ్ళు పడిపోలా. ఆమేన్. సో కాబట్టి ఈ తండ్రులు ఎవరో మనము చూడాలి. ఈ తండ్రులు ఎవరు అని అంటే ప్రియ సోదరి సోదరులారా, ఒక ఇల్లు కట్టామనుకోండి. ఓకే. ఇల్లు కడితే దానికి పునాది ఎవరు వేస్తారు? తండ్రి వేస్తాడా, పిల్లలు వేస్తారా? ఇల్లు కట్టేది ఎవరు? తండ్రే కదా, పిల్లలు కాదు కదా. ఓకే. ఇప్పుడు చూడండి, ఈ పునాది వేసింది ఎవరు? ఓకే. ఈ క్రైస్తవ్యంలో పునాది ఎవరు వేస్తే వాళ్ళే తండ్రులు. హల్లెలూయా. ఇక్కడ ఉన్న తండ్రులు ఎవరు? ఎవరైతే పునాది వేస్తారో ఆమేన్ వాళ్ళే తండ్రులు. ఓకే. సో పునాది వేసింది ఎవరు మరి అని అంటే 1 కొరింథీయులు 3:10 ఒకసారి చూడండి. పౌలు గారు మాట్లాడుతున్నాడు అక్కడ. ఆమేన్. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసి తిని. హల్లెలూయా. సో పునాది ఎవరు వేశారంట? పౌలు గారు వేశాడు. ఆమేన్. ఆ తర్వాత పౌలు గారు ఒక్కడే వేశాడా పునాది? ఓకే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. ఆయన ఒక్కడే కాదండి పునాది వేసింది, పునాది వేసిన వాళ్ళు ఆయన ఒకడు. ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. హల్లెలూయా. సో ఈ పునాది వేసింది ఎవరు? అపోస్తులు వేశారు,
ప్రవక్తలు వేశారు. హల్లెలూయా. సో ఇప్పుడు ఆ ప్రవక్తల్లో పౌలు ఉన్నాడు, ఆ అపోస్తుల్లో పౌలు ఉన్నాడు. అంటే ఇప్పుడు పౌలు ఎవరనంటే ఆయన అపోస్తులుడై ఉన్నాడు, ప్రవక్త అయి ఉన్నాడు. అలాగే యేసుక్రీస్తు, ఆ పునాది ఎవరంట? యేసుక్రీస్తు అయినాడు. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు కూడా ఎవరై ఉండాలి? పౌలు అపోస్తులుడై ఉండాలి, ప్రవక్త అయి ఉండాలి. సో యేసుక్రీస్తు ప్రవక్తేనా? అందులో డౌట్ లేదు మనకి. ఓకే, మరి యేసుక్రీస్తు అపోస్తులుడా? ఆమేన్. పునాది ఎవరు వేశారంట? అపోస్తులు, ప్రవక్తలు వేశారు. సో ఆ పునాది యేసుక్రీస్తే. సో యేసుక్రీస్తు అన్నింటిలో కూడా ముందుండాల. ఆమేన్. సో ఆయన పాస్టర్ గారు ఉంటాడు, ఆమేన్, ట్రస్టీ అయి ఉంటాడు, సంఘ పెద్ద అయి ఉంటాడు, ఓకే, అలాగే ప్రవక్త అయి ఉంటాడు, ఆమేన్, ట్రెజరర్ అయి ఉంటాడు, అన్ని పాత్రలు పోషిస్తాడు కదా. ఓకే, అలాగే మరి యేసుక్రీస్తు అపోస్తులుడా? యేసుక్రీస్తు అపోస్తులు కూడా. హల్లెలూయా. సో ఎక్కడుంది అది అని అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. హల్లెలూయా. మనం ఒప్పుకున్న దానికి ఎవరంట? అపోస్తలుడు ఎవరంట? యేసుక్రీస్తు. ప్రధాన యాజకుడు ఎవరంట? యేసుక్రీస్తు. ఆమేన్. సో ఈ బోధకి అపోస్తలుడు ఎవరు? యేసుక్రీస్తు. ఆయనే కదా పంపబడింది. ఆమేన్. ఆయన వచ్చి ఈ 12 మందిని పంపించాడు. సో అపోస్తలుడు అనగా పంపబడినవాడు. ఆమేన్. సో యేసుక్రీస్తు కూడా పంపబడినవాడే. ఆమేన్. సో కాబట్టి పునాది ఎవరు వేశారు? అపోస్తలులు వేశారు, ప్రవక్తలు వేశారు. సో కాబట్టి వాళ్ళే తండ్రులై ఉన్నారు. ఆమేన్. సో వీళ్ళ యొక్క విశ్వాసం అనేది చెదిరిపోలేదు. అందుకే పౌలు అంటున్నాడు, నా విశ్వాసం నేను కాపాడుకుంటుని. ఆమేన్. సో ఈ తండ్రులు ఎలాంటి ఫాల్ట్ లేదండి. ఓకే, వాళ్ళ విశ్వాసంలో ఎలాంటి లోపం లేదు, వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారు. కాబట్టి వీళ్ళ విశ్వాసం వైపు ఈ పిల్లలు తిప్పబడాలి. సో కాబట్టి ఇప్పుడు ఎవరు తండ్రులు అని అంటే అపోస్తులే తండ్రులే అన్నారు. హల్లెలూయా. ఆ తర్వాత మరి ఈ పిల్లలు ఎవరు అని అంటే ప్రియ సోదరులు, ఒకసారి రోమాలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. దేవుని ఆత్మచేత పిల్లలు ఎవరంట? దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఎందురు. హల్లెలూయా. సో దేవుని ఆత్మచేత ఎవరైతే నింపబడతారో, అనగా పరిశుద్ధాత్మ బాప్తిసం ఎవరైతే పొందుకుంటారో వాళ్ళందరూ కూడా దేవుని యొక్క కుమారులు, అనగా దేవుని యొక్క పిల్లలై ఉంటారు. హల్లెలూయా. సో ఇక్కడ పిల్లలు ఎవరంటే ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకున్నారో, ఆమేన్. సో ఎవరైతే పరిశుద్ధాత్మని పొందుకోవాలో సో వాళ్ళు పిల్లలై ఉన్నారు. ఆమేన్. సో వీళ్ళ యొక్క విశ్వాసం ఏమవుతోంది? చెదిరిపోతూ ఉంది. సో మొదటి సంఘకాలంలో ఆ విశ్వాసము బాగానే ఉంది, కానీ రాను రాను ఏమైంది? ఈ పిల్లల యొక్క విశ్వాసము చెదిరిపోతూ ఉంది. కాబట్టి వీళ్ళ యొక్క విశ్వాసాన్ని ఇప్పుడు తండ్రుల యొక్క విశ్వాసం వైపు తిప్పాలి. ఆమేన్. సో కాబట్టి పిల్లలు ఎవరనంటే దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడే వాళ్ళే పిల్లలు, అంతేగాని ఇశ్రాయేలీలు కాదండి. ఆమేన్. మనం ఏమనుకుంటున్నాం? ఇశ్రాయేలీలే కదా దేవుని పిల్లలు అనుకుంటున్నాం. కానీ బైబిల్ ఏం చెప్తా ఉందంటే దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపింపబడతారో వాళ్ళందరూ కూడా దేవుని యొక్క పిల్లలే. ఆమేన్. అలాగే అదే రోమపత్రికలో 9వ అధ్యాయంలో పౌలు గారు అంటున్నాడు, కేవలం శరీరానుసారంగా పుట్టిన వాళ్ళే పిల్లలు కాదు, వాగ్దానం వల్ల పుట్టిన వాళ్ళు అసలైన పిల్లలై ఉన్నారు. ఆమేన్. సో కాబట్టి ఆ రకంగా చూసుకుంటే అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆమేన్. సో అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చి నీ సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తానని చెప్పి వాగ్దానం ఇచ్చాడు. ఆమేన్. సో ఇప్పుడు అబ్రహాము సంతానం ఎవరు? ఇస్సాకు పుట్టాడు, ఇష్మాయిలు పుట్టాడు. కానీ ఇష్మాయిల్ గురించి కాదు ఆ వాగ్దానం. ఆమేన్. సో ఆ వాగ్దానం ఎవరి గురించి అంటే ఇస్సాకు గురించే. హల్లెలూయా. సో కాబట్టి ఇస్సాకు మాత్రమే అబ్రహాముకి వారసుడు, ఎందుకనంటే అతని గురించే దేవుడు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి. ఆమేన్. అలాగే ప్రియ సోదరి సోదరులారా, యేసుక్రీస్తుని గురించి కూడా దేవుడు అబ్రహాముకి వాగ్దానం ఇచ్చాడు. ఏమనంటే ఇదిగో నీ సంతానాన్ని బట్టి ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని దేశాలను కూడా నేను ఆశీర్వదిస్తానని చెప్పి అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు. ఆ సంతానం ఎవరో కాదు, పౌలు గారు చెప్తున్నాడు, ఆయన క్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా.
సో అబ్రహాముకి అసలైనటువంటి వారసుడు ఎవరు అని అంటే ఇస్సాకు కూడా కాదు, కానీ అది క్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. పౌలు గారి టీచింగ్స్ ప్రకారము అబ్రహాముకి అసలైన వారసుడు ఎవరు? క్రీస్తు, యేసుక్రీస్తు అన్నాడు. ఆ యేసుక్రీస్తుని మనం నమ్ముతున్నాం కాబట్టి ఇప్పుడు ఆ వాగ్దానంలో మనం కూడా పాలువారు అవుతున్నాం. ఆమేన్. సో ఆ వాగ్దానాన్ని బట్టి యేసుక్రీస్తులో మనం కట్టుబట్టాన్ని బట్టి ఇప్పుడు మనము అబ్రహాముకి సంతానమై ఉన్నాం. హల్లెలూయా. సో కాబట్టి మనం దేవునికి పిల్లలమై ఉన్నాం. ఆమేన్. సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ పిల్లలు ఎవరు అని అంటే కేవలం ఇశ్రాయేలీయులు, శారీరక సంబంధమైనటువంటి ఇశ్రాయేలు మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క నామం ముందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, యేసుక్రీస్తు నామం ముందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ కూడా పిల్లలై ఉన్నారు. హల్లెలూయా. సో కాబట్టి ఇక్కడ తండ్రులు ఉన్నారు, వాళ్ళు ఇశ్రాయేలీయులు, అలాగే పిల్లలు కూడా ఇశ్రాయేలీయులే. కానీ ఇక్కడికి వచ్చేసరికి రెండో భాగానికి వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుందంటే క్రైస్తవులు, పిల్లలు ఎవరు? క్రైస్తవులై ఉన్నారు. తండ్రులు ఎవరు? క్రైస్తవ ఫాదర్లు, క్రైస్తవ తండ్రులు ఎవరంటే అపోస్తులై ఉన్నారు. హల్లెలూయా. సో కాబట్టి పిల్లలు ఎవరంటే క్రైస్తవులై ఉన్నారు. హల్లెలూయా. ఆ తర్వాత ఒకవేళ ఈ పిల్లలంటే ఆమేన్, ప్రకటన గ్రంథంలో ఒక ఏలియా వస్తూ ఉన్నాడు. ఓకే, అంతకుముందు చూసాం మనం ప్రకటన గ్రంథంలో ఒక ఏలియా, మోషే ఏలియాలు ఇద్దరు వస్తూ ఉన్నారు. వీళ్ళు వచ్చి 1,44,000 మందిని రక్షిస్తున్నారు కదా. ఒకవేళ వాళ్ళు అవ్వచ్చు కదా పిల్లలు అన్న అనుమానం కూడా మనకి రావచ్చు. ఆమేన్. అయితే దేవుని యొక్క వాక్యం ఏం తెలియజేస్తూ ఉందంటే ఆ 1,44,000 మంది దేవుని పిల్లలు కాదు, కానీ వాళ్ళు దేవుని దాసులను రాయబడింది. హల్లెలూయా. వాళ్ళు దేవుని దాసులను రాయబడింది, కానీ వాళ్ళు పిల్లలు కాదు. ఆమేన్. సో మీరు ఒకసారి గమనిస్తే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం ఒకసారి తీయండి, 3వ వచనం. ప్రకటన 7:3 అందులో క్లియర్ రాయబడింది, అక్కడ దాసులను ఉంది. 7వ అధ్యాయము 4వ వచనం చూడండి. 3 ఈ దూత మేము మా దేవుని దాసులను, ఏమని రాయబడింది అక్కడ? మా దేవుని కుమారులు కాదండి, మా దేవుని దాసులను వారి నొసలయందు ముద్రించే వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. ఇప్పుడు మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో, ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళు? ఇశ్రాయేలు గోత్రంలో నుంచి వస్తున్నారు. వీళ్ళని ఏమంటున్నాడు దేవుడు? దాసులు అంటున్నాడు. సో ముద్రింపబడిన వారు 1,44,000 మంది. ఆమేన్. సో 1,44,000 మంది ఈ మోషే ఏలియాలు వచ్చినప్పుడు ప్రకటన గ్రంథంలో వాళ్ళ బోధ ద్వారా వాళ్ళు రక్షించబడతారు. వీళ్ళు ఎవరు రాయబడింది ఉందంటే ఇక్కడ దేవుని దాసులను రాయబడింది తప్ప దేవుని పిల్లలని రాయబడలేదు. అందుకోసమే యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఇక మీదట శిష్యులతో అంటున్నాడు ఆయన, ఇక మీదట నేను మిమ్మల్ని దాసులని పిలవను, కానీ నేను మిమ్మల్ని నా స్నేహితులని పిలుస్తాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. అనగా ఇశ్రాయేలు ప్రజలు దేవునికి దాసులు. ఆమేన్. సో యేసుక్రీస్తు ద్వారా ఎవరైతే వస్తారో వాళ్ళు దేవునికి పిల్లలై ఉన్నారు. హల్లెలూయా. సో వాగ్దాన సంతానమే దేవుని పిల్లలు. ఆమేన్. కానీ ఇశ్రాయేలు సంతానం ఎవరు? దేవునికి దాసులు. ఆమేన్. కాబట్టి ఇక్కడ పిల్లలు మనకు క్లియర్ అర్థమైంది. పిల్లలు అంటే ఇశ్రాయేలు కాదు, క్రైస్తవులు. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈ వాక్యం, ఈ లేఖనం ఎవరికనంటే రెండో భాగం ఎవరిదంటే అది క్రైస్తవులది. ఆమేన్. సో కాబట్టి అది అన్యులది. కాబట్టి అక్కడికి వచ్చేటువంటి ఏలియా కూడా ఎవరై ఉండాలి? అన్యుడై ఉండాలి. ఆమేన్. అందుకోసమే విలియం బ్రాన్ గారు ఆయన యూదుడు కాదు, కానీ ఆయన అన్యుడై ఉన్నాడు. ఆమేన్. అలాగే ఇది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. యెషయా గ్రంథంలో 61వ అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తు గురించి రాయబడిన మాటలు అవి స్ప్లిట్ చేయబడ్డాయి. ఓకే, అది 2 భాగాలుగా విడిపోయింది. ఓకే, ఆ తర్వాత ఒకసారి అక్కడికి వెళ్దాం. యేసుక్రీస్తుని వాళ్ళు క్వశ్చన్ అడిగారు. అంటే బాప్తిస్మ యోహాను గురించి నేను మాట్లాడుతున్నాను, ఒక్క నిమిషం. అక్కడ ఆయన మౌంట్ ట్రాన్స్ఫిగరేషన్ మీద పోయాడు. ఓకే, రూపాంతరపరచు కొండ మీద పోయినప్పుడు ఆ దర్శనం వాళ్ళకి కనబడినప్పుడు మోషే ఏలీయాలు అక్కడికి వచ్చి మాట్లాడినప్పుడు శిష్యులు అడిగారు, అయ్యా ఇక్కడ మేము ఏలియాని చూస్తున్నాం, ఓకే, ఇక్కడ నిన్ను చూస్తున్నాం, నువ్వెవరివి? మెస్సియావి. ఓకే, కానీ నువ్వు ఆల్రెడీ అంటే నువ్వు మెస్సియా వచ్చిన తర్వాత ఇప్పుడు ఏలియాని చూస్తున్నావు. ఆమేన్. అప్పుడు అక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు మాకు ఏం చెప్పారు? మొదట ఏలియా రావాలి, ఆ తర్వాత మెస్సియా వస్తాడు.
ఓకే, అయితే ఇప్పుడు ఏం కనపడతా ఉంది వీళ్ళకి? యేసుప్రభు ఆల్రెడీ వాళ్ళతో తిరుగుతున్నాడు, 3.5 సంవత్సరాలు తిరుగుతున్నాడు ఆయన. ఆమేన్. సో తిరుగుతున్న తర్వాత ఇప్పుడు ఆ కొండ మీద ఎవరు కనపడుతున్నారు? ఏలియా వచ్చాడు. ఇదేంది వాళ్ళు అడిగారు, ఇదేంటి నువ్వు మెస్సియా అయితే నీకంటే ముందు రావాలి కదా ఏలియా, ఆమేన్, నీ తర్వాత వస్తున్నాడు ఏంటి అని అడిగారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు నేను అడుగుతాను, అసలు ఆ క్వశ్చన్ వాళ్ళకి ఎట్ట వచ్చింది? వాళ్ళు ఎక్కడ చూసారా లేఖనాన్ని? ఆమేన్, ఎక్కడ చూసారా లేఖనాన్ని వాళ్ళు? అంటే ముందు ఏలియా రావాలి, ఆ తర్వాతే మెస్సియా రావాలి. ఆమేన్, ఎక్కడ చూసారు వాళ్ళ లేఖనాన్ని? ఏలియా మెస్సియా కంటే ముందుగా ఏలియా రావాలన్నటువంటి లేఖనం ఎక్కడుందంటే కేవలం మలాకి 4వ అధ్యాయంలోనే ఉంది. హల్లెలూయా. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, మలాకి 4:5 ఏముంది? నేను వచ్చి దేశమును శపించకుండానట్లు ప్రవక్త తండ్రుల హృదయాన్ని పిల్లల హృదయాన్ని తండ్రులతో తిప్పినట్లు ఏలియాను పంపిస్తానని చెప్పాడు కదా. అనగా శపించడానికి వచ్చేది ఎవరు? మెస్సియా. హల్లెలూయా. సో ఆయన కంటే ముందు ఎవరు రావాలని రాయమంది ఇక్కడ? ఏలియా రావాలని ఉంది కదా. మరి ఏది రివర్స్లో ఉంది ఇక్కడ? వాళ్ళకి అర్థం కావట్లా. నువ్వు మెస్సియావు కదా, మేము నమ్ముతున్నాం, మాకు డౌట్ లేదు, కానీ నీ తర్వాత ఏలియా వచ్చాడేంది, నీకంటే ముందు కదా రావాలి అని చెప్పి ప్రశ్న వేసినప్పుడు ఇప్పుడు యేసుప్రభువు వాళ్ళతో చెప్తున్నాడు, అయ్యా ఏలియా ఏలియా ముందుగా రావాలన్నమాట వాస్తవమే. ఆమేన్. ఇంకో విషయం కూడా అన్నాడు. ఆయన ఏమన్నాడంటే ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టును. ఆమేన్. ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టును అన్నమాట నిజము. ఆమేన్. అంటే ఏలియా రావాల్సి ఉన్నది. ఇప్పుడు ఆ మాట అన్న తర్వాత ఆయన ఏమంటాడు? కానీ, ఆమేన్, ఆ మాట అన్నాడు కానీ అని చెప్పి ఆయన ఏమంటాడంటే ఇదివరకే ఏలియా వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఆ ఏలియా ఎవరంటే బాప్తిస్మిచ్చు యోహాను. ఆమేన్. అంటే యేసుప్రభు ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే ఆ లేఖనం 1 కాదు అబ్బాయి 2 భాగాలుగా ఉందని చెప్తున్నాడు ఆయన. ఆమేన్. సో మొదటి భాగంలో ఏంటంటే కేవలం తండ్రుల హృదయాన్ని పిల్లలతో తిప్పే పరిచర్య, కానీ రెండవ భాగంలో ఏంటి అంటే పిల్లల హృదయాన్ని తండ్రులతో తిప్పే పరిచర్య. ఇది అసలు పూర్తిగా అంటే అన్ని విషయాలను కూడా చక్కదిద్దే పరిచర్య అన్నది. ఆమేన్. రెండోసారి వచ్చి ఏం చేయాలి? మొత్తం అన్నిటినీ కూడా చక్కదిద్దాలి. ఆ తర్వాతే మెస్సియా వస్తాడు తీర్పు తెచ్చడానికి. హల్లెలూయా. సో కాబట్టి యేసుప్రభు ఏం చెప్పాడంటే ఏలియా వస్తాడు అన్నిటినీ కూడా చక్కపరచడానికి అని చెప్పాడు ఆయన. ఆమేన్. ఈ మాట తెలుసు కదా, లేఖనం చూపించాల్సిన అవసరం లేదు. ఓకే, యేసుప్రభు క్లియర్గా చెప్పాడు, అన్నిటినీ చక్కబెట్టే పరిచర్య ఏలియా చేయబోతా ఉన్నాడు. ఆమేన్. సో ఎందుకు చక్కబెట్టాలి అన్నిటినీ అని అంటే అన్నీ చక్కబడేంత వరకు యేసుప్రభు రావడానికి వీల్లేదు. హల్లెలూయా. అందుకు ఓకే, ఈ మాట ఎక్కడ రాయబడింది? అన్నీ చక్కబెట్టేంత వరకు యేసుప్రభు రావడానికి వీల్లేదు, ఆయన పైనే ఉండాలి. ఆమేన్. సో అన్నీ చక్కబెట్టిన తర్వాత ఆయన పైనుంచి కింద దిగుతాడు. ఆమేన్. సో ఈ మాట ఎక్కడ రాయబడింది అని అంటే ప్రియ సోదరీ సోదరులారా, అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో 20వ వచనం ఒకసారి తీయండి. అన్నీ చక్కబెట్టిన తర్వాతే యేసుప్రభు రావాలా పరలోకం నుంచి. అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 20. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నుండి తిరుగుడి. అంటే యేసు క్రీస్తుని ఆయన పంపాలా. ఆమేన్. ఓకే, ఆయన పంపాలంటే మీరేం చేయాలి? మారు మనసు పొంది తిరగాలి. అంటే మీకు మారు మనసు వచ్చిన తర్వాత ఆయన పంపబడతాడు. ఓకే, మారు మనసు నుండి తిరుగుడి. ఇప్పుడు చూడండి 21వ వచనం చూడండి. ఇప్పుడు అన్నిటికీ కుదురుబాటు కాలములు, అంటే కుదురుబాటు అంటే అన్నిటిని కూడా చక్కపరచడం. కుదురుపరచడం అంటే అన్నిటిని కూడా చక్కపరచడం. ఓకే, అంటే అన్నిటినీ చక్కపరిచేటువంటి కాలంలో వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. హల్లెలూయా. అంటే సమస్తము కూడా చక్కపరచబడాలి అన్న మాటల్ని ఇప్పటి నుంచి కాదంట, ఆయన మొదటి నుంచి కూడా ప్రవక్తల చేత పలికిస్తూ వచ్చాడు. ఓకే, సో సమస్తాన్ని చక్కబెట్టే పరిచర్య ఒకటి ఉంది. హల్లెలూయా. సో అది ఆల్రెడీ ప్రవచించబడింది. ఓకే, ఇప్పుడు చూడండి 2వ భాగం. దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఎంతవరకు అన్నీ కూడా సమకూడేంత వరకు, ఓకే, అన్నీ కూడా చక్కబడేంత వరకు యేసు
పరలోక నివాసి అయినట అవశ్యము. హల్లెలూయా. సో అన్నీ కూడా చక్కపరిచేంత వరకు కూడా యేసుక్రీస్తు ఎక్కడ ఉంటాడంట? పరలోకంలోనే ఉండాలి. హల్లెలూయా. సో ఇప్పుడు యేసుప్రభు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. సో ఆయన భూమి మీదకి రావాలి అంటే ఇక్కడ అన్నీ కూడా చక్కబడాలా. ఆమేన్. సో అనగా పిల్లల హృదయాల్ని తండ్రితోటి తిప్పాలి, అలాగే మిగిలిపోయినటువంటి రహస్యాలన్నింటినీ కూడా విప్పాలి. ప్రవక్తల ద్వారా ఏవైతే రహస్యాలు విప్పబడ్డాయో అవన్నీ కూడా మరలా ఇప్పుడు బయలుపరచబడాలి. అవన్నీ కూడా జరిగినప్పుడే అన్నీ కూడా సమస్తము చక్కబెట్టబడినట్టు. హల్లెలూయా. సో ఈ సమస్తాన్ని చక్కబెట్టే పరిచర్య ఒకటి ఉన్నది. ఆ పరిచర్య ఎవరో కాదు కానీ అది ఏలియా ఉన్నాడు. హల్లెలూయా. సో ఆ ఏలియా వచ్చి అన్నిటిని కూడా చక్కపరిచిన తర్వాత అప్పుడు యేసుక్రీస్తు వస్తాడు. ఆమేన్. సో ఆ పరిచర్య ఇప్పుడే జరగాల. ఆమేన్. మరి యేసుక్రీస్తు వచ్చే సమయం ఇదే కదా. హల్లెలూయా. సో వచ్చే ముందు అన్నీ కూడా చక్కబడాలి కదా. మరి ఈ చక్కబెట్టే పరిచర్య ఎవరో ఒకరు చేయాలి కదా. ఆమేన్. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూస్తున్నాము, ఆ చక్కబెట్టే పరిచయం ఎవరిదంటే అది ప్రవక్త బ్రహ్మం గారిది. హల్లెలూయా. అందుకోసం మనం గట్టిగా చెప్తున్నాం ఏమనంటే ఆయన అబద్ధ ప్రవక్త కాదు, దేవుని యొక్క లేఖలో రాయబడేటువంటి ప్రవక్త ఉన్నాడు. ఆయన సమస్తాన్ని కూడా సమకూర్చి చక్కబెట్టేటువంటి ప్రవక్త ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పటివరకు మనకు ప్రకటన 10:7 రాయబడింది, ఆయన తన దాసులకు తెలిపిన స్వార్థ ప్రకారము ఓకే సమస్త మర్మాల్ని కూడా సమాప్తం చేసేటువంటి పరిచర్య ఆయనది అన్నది. హల్లెలూయా. సో కాబట్టి పిల్లల హృదయాల్ని తండ్రితోటి తిప్పడం, అలాగే మర్మాలన్నింటినీ కూడా విప్పడం, 7 ముద్రలు ఉన్నాయి వాటిని విప్పడం, 7వ ముద్రని బయలుపరచడం, ఇవన్నీ కూడా ఎవరు చేస్తారంటే ఏలి ఆత్మచేత పంపబడిన ప్రవక్త చేస్తాడు. హల్లెలూయా. సో అది ఎప్పుడు జరగాలి అంటే యేసుక్రీస్తు వచ్చే ముందుగా జరగాల. సో యేసుక్రీస్తు రాబోతున్నాడు అన్న విషయం మనకి తెలుసు. కాబట్టి అది జరిగేటువంటి ఆ పరిచర్య జరగవలసింది ఇప్పుడే. కాబట్టి ఆ పరిచర్య ఇప్పటికీ జరిగింది. ఆయన ఎవరో కాదు, ఆయన విలియం బ్రహ్మం గారు అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మన ప్రవక్త బైబిల్లో ఉన్న ప్రవక్త అన్నాడు. లేఖనాలన్నింటినీ కూడా సరిపోతూ ఉన్నాయి. కాబట్టి ఎవరో కూడా ఆయన్ని త్రోసివేయద్దు. ఆయన త్రోసివేస్తే దేవుడిని త్రోసివేస్తున్నట్లు లెక్క. ఎందుకంటే దేవుడు పంపిన ప్రవక్తను ఎవరైనా త్రోసివేస్తే ప్రవక్తను కాదు త్రోసివేస్తుంది, దేవుడినే తోసేస్తున్నాం. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనం ఎటువంటి వర్తమానాన్ని కలిగి ఉన్నాం ఒకసారి ఆలోచించండి. దేవుని నుంచే స్వయంగా వచ్చినటువంటి వర్తమానమైనది. కాబట్టి దీని ప్రకారం మనం జీవిద్దాం. ఖచ్చితంగా ఎత్తబాట్లకు దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక.